రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది. బికాజ్ సెవెరల్ రీజన్స్. ఒకటి, కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వల్ల పడిపోయింది. ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు. మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది. సో హౌఎవర్ నెక్స్ట్ డే నైట్ వరకు, అంటే 14th నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం, సీల్ చేయడం, సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది. స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాలా వద్దా. ఈ అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిసిషన్ ఆఫ్ అబ్జర్వర్స్, అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో, ఆర్ఓ అండ్ అబ్జర్వర్. మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్. సో అబ్జర్వర్స్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి, అండ్ దెన్ మనము అన్ని మషీన్లు ఆల్ 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఆల్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం. అంటే వీ హ్యావ్ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్. మన రాష్ట్రంలో 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్. బికాజ్ 175 కాన్స్టిట్యుయెన్సీ అంటే 175 ఏసీ, 175 అసెంబ్లీ సెగ్మెంట్. సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో ఎస్టర్డే నైట్ వీ హ్యాడ్ సీల్డ్ అండ్ వీ క్లోజ్డ్ ఇట్. ఇది సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది, బికాస్ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తి అప్డేట్ చేయలేకపోయాను. దట్ వెంట్ అప్ టు ద నైట్. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలక్టర్స్, టోటల్ ఎలక్టర్స్ 4,13,33,702. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం, ఐ హ్యావ్ అందరికీ ఇస్తాం. దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. 3,33,40,560 they voted in all the 25 parliamentary constituencies. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అక్కడ 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. సో that anyway kontamandi people have their own choice, so some people might not have voted. This comes to mante only EVM poll chuste manaku polling percentage is 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014 లో మనకు percentage was 78.41%. 2019 లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎం లోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మెయిల్ మెంబర్స్ 1,64,00,000. ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000. other categories lo 1,517. So this is the total number of voters, yeah. Now dantlo kuda మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది.
మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది, ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నా దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతో పాటు 85 ప్లస్ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ, పోస్టల్ బ్యాలెటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82% వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాం. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ almost very near to the actual estimate. So 81.8% is the final voting, and I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. ఇది లాస్ట్ 4 phases లో 5 ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా, పార్లమెంట్ ఫేజ్ ఉన్నా తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్నా, దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్. నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, విచ్ ఇస్ 80.3% ఉంది. సో అవర్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్, లాస్ట్ టైమ్ ఐ హ్యాడ్ టోల్డ్ ఇన్ మెనీ వీడియో కాన్ఫరెన్సెస్ and I have my both the colleagues with me. So again I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach avtamu, 82% reach avtamu, and very near to 82% we have reached. So credit goes to my colleagues and my all the collectors and teams which are there in the districts. Urban areas lo kuda increase ayindi. This is a very good sign. అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో 67 నుంచి 71. సో దట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్, వీల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఆల్సో. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా 2019లో 2,62,000 పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్. ఈసారి యాజ్ ఐ సెడ్ టోటల్ 4.97 lakh ఉంది. లాస్ట్ టైం మళ్ళీ దేర్ వర్ రిజెక్షన్ ఆఫ్ 56,000. సో అది మనం కొద్దిగా జాగ్రత్త ఉన్నాం ఈసారి. లెట్ us hope that employees have not made any mistake during this time. So this is mostly regarding the voter list part. Second issue మనకు as you seen పోల్ తర్వాత వైలెన్స్ జరిగింది. ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి, బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్. అండ్ వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేశాము. కొద్దిగా టైం ఎక్కువ పడింది, బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హ్యావ్ నౌ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్. బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 areas, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. These are the 4 areas where lot of incidents were reported after the poll. From yesterday onwards, Election Commission is in touch with DGP, and some special steps already DGP garu ninnati nunchi initiate chesaru. For example, after మేము ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ప్రతి ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని, ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. అక్కడ లోకల్
మూవ్మెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేశారు. ఇంకొకటి అంటే decision was also taken that after instruction of ECI that all the candidates, because ikkada mainly the candidates were responsible for whatever happened violent incidents, so all those candidates should be immediate ga house arrest. వాళ్ళ తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం, బట్ ఇమీడియట్ గా ఈ క్యాండిడేట్స్ ని yesterday night ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, క్యాండిడేట్స్ ని పూర్తిగా హౌస్ లో డిటైన్ చేయాలి. అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్, ఈ ఘటనల్లో ఎవరిని మనం ఐడెంటిఫై చేశాము అందరినీ అరెస్ట్ చేసేసి జైల్లో పడేయాలి. సో దాట్ వాజ్ ద ఇన్స్ట్రక్షన్ గివన్. నిన్నటి నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ ఫిగర్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ, బట్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ గెటింగ్ అరెస్టెడ్. I remember that Narsaraopet, then Macharla, all these candidates have been, and other major leaders have been put to house arrest. And now yesterday, Chandagiri incident అయిన తర్వాత అక్కడ కూడా ఒక 30 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో దట్ థింగ్ ఇస్ కంటిన్యూయింగ్. సో అపార్ట్ ఫ్రమ్ ఇంకొకటి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే మీరు వైలెన్స్ ఇన్సిడెంట్స్ మీద యాక్షన్ ఎనివే తీసుకోవాలి. దీంతో పాటు కొన్ని చోట్ల మషీన్స్ని కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. సుమారుగా 9 ప్లేసెస్లో ఇట్లా జరిగింది. ఈ 9 ప్లేసెస్లో కూడా అందరినీ ఐడెంటిఫై చేసేసి వాళ్ళని కూడా నెక్స్ట్ 2 daysలో అరెస్ట్ చేసేసి జైల్లో పడాలి. దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. జనరల్గా ఎఫ్ఐఆర్లో ఐడెంటిఫై రాసిస్తారు, ఐడెంటిఫై కాదు. మన దగ్గర కెమెరా ఉన్నది, కెమెరాలో ఫోటోలు ఉన్నాయి, ఫోటో చూసేసి ఐడెంటిఫై చేసేసి దోస్ పీపుల్ షుడ్ బి అరెస్టెడ్ అండ్ దే షుడ్ బి పుట్ బిహైండ్ బార్స్ అండ్ దెన్ కేస్ షుడ్ బి severe case should be initiated against him. This is the second instruction. Third instruction, what DG sir has informed me yesterday is that they are also identifying, appudu aa roju poll day jarigina ఘటనల్లో చాలా మంది కింద సిబ్బంది they were conniving with some people and deliberate గా dereliction of duty చేశారు. అంటే వాళ్ళు చేయాల్సిన యాక్షన్ చేయలేదు, తర్వాత కనైవింగ్ వేలో దే హ్యాడ్ బిహేవ్డ్. వాళ్ళని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఫ్రమ్ ద పోలీస్ సైడ్. అండ్ ఆల్ దోస్ పీపుల్ వెరీ సివియర్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ దెమ్. దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్, అగైన్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, దట్ వీ కెనాట్ టాలరేట్ దట్ టు ఆన్ సచ్ అన్ ఒకేజన్ వేర్ ద హోల్ కంట్రీ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ అస్. డెమోక్రసీ ఫెస్టివల్ మనం ఒకవైపు చెప్తున్నాను, రెండు వైపు ఇట్లా ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఆల్ దోస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దీని బాధ్యుడు, పర్పెట్రేటర్స్ ఎవరు, వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం యాక్షన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం దోస్ హూ హ్యావ్ సపోర్టెడ్, దీస్ పీపుల్ హూ హ్యావ్ సపోర్టెడ్ దెమ్ ఆల్సో ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్లో వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే wherever we have, because the police already has those information with them, they are already doing their internal inquiry. తెలిసిపోతుంది 1 or 2 days లో.